ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలలో 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి 2025-26 బడ్జెట్లో దీన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు. సో ఇలా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక భద్రత కల్పించేందుకు ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేవో వారికి భద్రత అనేది ఉండదు. సో ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత అనేది ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సామాజిక భద్రతని గుర్తించి అందించేందుకోసం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సపోర్ట్ చేసేందుకోసమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి 2025-26 బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఫండ్ అనేది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫండ్కి సంబంధించి 15,000 కోట్ల రూపాయల ఫండ్ని అందిస్తాము అని చెప్పేసి ప్రకటించారు. సో ఇలా ఈ పథకం అనేది 2016 ఏప్రిల్ 1న ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ స్కీమ్, గుర్తుంచుకోండి.